వర్క్‌లో భాగంగా మీరు ఒక చెంబుతో గానీ, లేదా ఒక గ్లాస్ బాటిల్‌తో గానీ నీళ్లు తెచ్చుకొని పెట్టుకోండి. మంచినీళ్ళు. ఇది మధ్యలో మీరు తాగాల్సి ఉంటుంది. మధ్యలో లేదా ఈ కార్యక్రమం పూర్తయ్యే టైంకి తాగాల్సి ఉంటుంది. ఓకే. ముందుగా మీరు ఏదైనా బ్రెత్ వర్క్ చేయగలిగితే చేయండి. లేదు బ్రెత్ వర్క్ చేయలేను అనుకుంటే దట్ ఈస్ ఓకే. అయితే ఈ ఇన్నర్ వర్క్‌లో భాగంగా ఇవి కేవలం ఇన్వకేషన్స్. ఓకే. సంకల్పములు తెలుగులో. ఈ ఇన్వకేషన్స్ చేసుకునేటప్పుడు మొట్టమొదట స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాత నేను పూర్తిగా చేయిస్తాను. మొట్టమొదటి స్టెప్‌లో మనం దివ్యాత్మని ఆహ్వానిస్తాం. దివ్యాత్మ లేదా డివైన్ సోల్ దీన్ని ఆహ్వానిస్తాం. ఆ తర్వాత రెండవ స్టెప్‌లో హయ్యర్ సెల్ఫ్ అంటే మన పూర్ణాత్మని ఆహ్వానిస్తాం. ఆ తర్వాత మూడో స్టెప్‌లో ఓం చాంటింగ్. ఓం అంటే ఓం అని కాకుండా అలా ఒక 21 సార్లు చాంట్ చేస్తాం. అంటే జపం చేస్తాం. లేదా ఓంని ఉచ్చరిస్తాం బయటికి. ఇదైన తర్వాత నాలుగవ స్టెప్‌లో సేక్రెడ్ బ్రెత్స్, పవిత్ర శ్వాసలు అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఇవి మనం ఏంటండి మామూలుగా మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం కదా! ఏమిటి పవిత్ర శ్వాసలకి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇది ఎందుకు సేక్రెడ్ బ్రెత్ అన్నారు అంటే, మనం ఇది గాలి పీల్చుకొని వదిలేటప్పుడు మనం ఒక రకమైన ఇమాజినేషన్ కూడా చేసుకుంటాం. అదేంటంటే ఇన్‌హేల్ చేసేటప్పుడు అంటే ఉచ్ఛ్వాసం తీసుకునేటప్పుడు మనం ఒక గోల్డెన్ లైట్‌ని మనం పీలుస్తున్నట్లుగా మనం ఊహించుకుంటాం. అలాగే నిశ్వాసం చేసేటప్పుడు గాలిని ఎక్సేల్ చేసేటప్పుడు మనం గ్రే కలర్ బూడిద రంగు వర్ణాన్ని మన బాడీలోంచి బయటికి పంపించేస్తున్నట్లుగా ఊహించుకుంటాం. అయితే ఈ గోల్డెన్ లైట్ అనేది పాజిటివ్ ఎనర్జీ అయితే, ఈ బూడిద రంగు లేదా గ్రే కలర్ మన బాడీలోంచి వెళ్ళిపోతున్నది మనకు అక్కర్లేనిది. అది హెల్త్ ఇష్యూస్ అయినా, లేదంటే ఫైనాన్షియల్ ఆర్ రిలేషన్ ఇష్యూస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదురు చూసే మనకు ఎదురుపడే ఎటువంటి ఇబ్బందులైనా కానీ ఈ గ్రే కలర్ రంగులో బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మనం ఊహించుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇవి 7 సార్లు చేస్తాం. ఇది అయిన తర్వాత ప్రొటెక్షన్ రిచువల్. సో మనం బయటకు వెళ్తూ ఉంటాం, నరదృష్టి ఉంటుంది, లేదా ఇంకొకటి ఉంటుంది. సో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో ఈ ప్రొటెక్షన్ అనేది నేను నేర్పిస్తాను ఈ ఇన్నర్ వర్క్‌లో భాగంగా. ఆ తర్వాత థర్డ్ ఐ ఫోకస్ అండ్ వాటర్ ఆల్కమీ. సో మూడవ కన్ను అంటే ఇక్కడ ఐబ్రో సెంటర్, ఇక్కడ 2 కనుబొమ్మలకి మధ్యలో భాగం దగ్గర మనం కాన్సంట్రేట్ చేసి, అలాగే మనం తెచ్చుకున్న నీటిని చెంబులోనో, గ్లాస్‌లోనో, లేదంటే ఒక గ్లాస్ బాటిల్‌లోనో తెచ్చుకున్న నీటిని ఆల్కమీ, దాన్ని ఎనర్జైజ్ ఎలా చేస్తాము ఇక్కడ ఫోకస్ చేసి, థర్డ్ ఐ మధ్యలో మనం ఎనర్జీని తీసుకుంటూ, మనం తీసుకునే ఎనర్జీ అక్కడ మన పక్కనే ఉన్న నీటిలో కూడా నింపి, ఆ నీటిని నెమ్మదిగా తాగుతాం. తాగిన తర్వాత గ్రాటిట్యూడ్ అండ్ గ్రౌండింగ్. సో గ్రాటిట్యూడ్ ఎలా చేసుకుంటాము, గ్రౌండింగ్ ఎలాగా, ఈ విషయాలు కూడా. గ్రౌండింగ్ అంటే మిమ్మల్ని మీరు ఎర్త్‌తో కనెక్టివ్‌గా ఉంచుకోవటం, అంటే భూమితో కనెక్టివ్‌గా ఉంచుకోవటం ఎలాగా. సో ఇది ధ్యానం చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏదైనా ట్రాన్స్‌లోకి వెళ్ళేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ విధంగా మనం చేసుకుంటాం అన్నది కూడా నేను చెప్తాను. ఓకే. సో ఫస్ట్ లెట్ మీ కంటిన్యూ మై ప్రేయర్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ చేతుల్ని, అరచేతుల్ని ఇలా పైకి ఆకాశం వైపు అరచేతులు ఉండేటట్టుగా చూసుకొని ఇవి మీ నీస్ మీద పెట్టుకోండి. ఓకే, వీలైతే సిట్ స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్. మీరు కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కానీ సోఫాలో కానీ కూర్చోవచ్చు, వెనక్కి జారపడవచ్చు. ఓకే, బట్ జారపడడం కన్నా మీరు స్ట్రైట్గా నిటారుగా కూర్చోగలిగితే కూర్చోండి. కళ్ళు మూసుకోండి. నేను ఇది చెప్పిన తర్వాత మీరు చెప్తూ ఉండండి. నేను దివ్యాత్మని. I am the divine soul. నేను దివ్య ఆత్మను. I am the divine light. నేను దివ్య కాంతిని. I am the divine light. నేను దివ్య కాంతిని. I am the divine love. నేను దివ్య ప్రేమని. నేను దివ్య ప్రేమని. I am the divine love. ఇది మనస్ఫూర్తిగా మీ హృదయంలో నుంచి రావాల్సిన పలుకులు. మనస్ఫూర్తిగా వీటిని చెప్తూ ఉండండి. I am the divine will. నేను దివ్య సంకల్పాన్ని. I am the divine will. నేను దివ్య సంకల్పాన్ని. I am the divine manifestation. నేను దివ్య ఆవిర్భావాన్ని. I am the divine manifestation. నేను దివ్య ఆవిర్భావాన్ని. ఇవి ఒక్కొక్కటిగా అనుకుంటూ, మీకు రిపీట్ చేసుకోవాలనుకుంటే రిపీట్ చేసుకుంటూ, కాసేపు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని, కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. కీప్ ఆన్ బ్రీతింగ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కళ్ళు తెరవకుండానే రెండవ స్టెప్లో భాగంగా ఇన్వకేషన్ ఆఫ్ హయ్యర్ సెల్ఫ్, పూర్ణాత్మ యొక్క సంకల్పము. I am that I am. నేను అని ఉన్నాను. I am that I am. నేను అని ఉన్నాను. I allow my higher self to follow through me.
నా ఉన్నత స్వరూపము నా ద్వారా ప్రవహించడాన్ని నేను అనుమతిస్తున్నాను. I allow my higher self to flow through me. నా ఉన్నత స్వరూపము నా ద్వారా ప్రవహించడాన్ని నేను అనుమతిస్తున్నాను. I am connected and guided by my higher self. నేను నా ఉన్నత స్వరూపముతో అనుసంధానమై దాని ద్వారా మార్గనిర్దేశనం పొందుతున్నాను. I am connected and guided by my higher self. నేను ఉన్నత స్వరూపముతో అనుసంధానమై దాని ద్వారా మార్గనిర్దేశం పొందుతున్నాను. I operate from my higher self. నేను నా ఉన్నత స్వరూపము నుండి పనిచేస్తున్నాను. I operate from my higher self. నేను నా ఉన్నత స్వరూపము నుండి పనిచేస్తున్నాను. I am higher self. నేనే నా ఉన్నత స్వరూపముని. I am the higher self. నేనే నా ఉన్నత స్వరూపముని. Inhale and exhale. మీరే దివ్యాత్మగా, మీరే పూర్ణాత్మగా, మీలో ఉన్న భగవంతుడు మీరే, మీరు మీరే అనే తత్వాన్ని ఆలోచిస్తూ మీ హయ్యర్ సెల్ఫ్ని, మీ పూర్ణాత్మని, దివ్యాత్మని మీలో మీరు ఫీల్ అవుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ అలాగే ఉండండి. తరువాత కళ్ళు తెరవకుండా ఓం చాంటింగ్ 21 టైమ్స్ చేద్దాం. ఈ చాంటింగ్ మీరు ఇంకా ఎక్కువసేపు చేయగలిగితే చేయొచ్చు. నేను ఇది కేవలం వీడియో పర్పస్ మాత్రమే చేస్తున్నాను. మీరు మధ్యలో ఆపేసి మీరు చేయగలిగినట్లుగా మీ ఫ్రీక్వెన్సీలో మీరు ఓం చాంటింగ్ ఇంకా దీర్ఘంగా చేసుకోవచ్చు.
ఇలా 21 సార్లు ఓం జపం చేసిన తర్వాత మీ వైబ్రేషన్ని గమనిస్తూ కాసేపు ఉండండి. ఈ ప్రాసెస్లో చాలా సేపటి వరకు మనం కళ్ళు మూసుకొనే ఉంటాము. తర్వాత స్టెప్లో భాగంగా 4th స్టెప్లో సేక్రెడ్ బ్రెత్స్, పవిత్ర శ్వాసలు. నెమ్మదిగా ఉచ్ఛ్వాసం తీసుకుంటూ, అంటే నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ ఒక బంగారు వర్ణపు కాంతిని మీరు పీలుస్తున్నట్లుగా, మీ ముక్కు ద్వారా పీలుస్తున్నట్లుగా ఊహించుకోండి. బూడిద రంగుని మీరు ఎక్సేల్ చేయండి. మీకు ఈ రంగులు కనబడకపోయినా పర్వాలేదు, కానీ ఇది ఊహించుకోవడానికి ట్రై చేయండి. ఇన్హేల్ గోల్డెన్ లైట్, ఎక్సేల్ గ్రే కలర్ లైట్. ఉచ్ఛ్వాసము తీసుకుంటూ బంగారు వర్ణముని ఊహించుకోండి. నిశ్వాసము తీసుకుంటూ బూడిద రంగు వర్ణాన్ని బయటికి త్రోసేయండి. ఇన్హేల్ గోల్డెన్ లైట్, exhale gray light. Inhale golden light, exhale gray light.
Inhale golden light. Exhale gray light. Inhale golden light. Exhale gray light. Inhale golden light. Exhale gray light. ఇలా 7 సార్లు బ్రీతింగ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ కళ్ళు తెరవకుండా అలాగే కూర్చోండి. తర్వాత ప్రొటెక్షన్ రిచువల్ అంటే మిమ్మల్ని మీరు రక్షించుకునే కవచం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, మీరు ట్రావెల్ చేసేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు కానీ ఇది మీరు ఎప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను నా కుటుంబము మరియు నా ఆస్తుల రక్షణ కోసం దివ్య శక్తులను ఆహ్వానిస్తున్నాను. I invoke the divine beings for protection of myself, my family, and my property. ఈ ఇన్వకేషన్స్ని మీరు చెప్పుకుంటూ ఉండాలి. మీకు ఎప్పుడైతే ప్రొటెక్షన్ కావాలనుకుంటున్నారో ఈ ప్రొటెక్షన్ వేసుకునేటప్పుడు I invoke the divine beings for protection of myself, my family, and my property. నేను నా కుటుంబము మరియు నా ఆస్తుల రక్షణ కోసం దివ్య శక్తులను ఆహ్వానిస్తున్నాను. I am surrounded by a shield of pure divine light that keeps me safe and secure. నేను స్వచ్ఛమైన దివ్య కాంతి కవచంతో చుట్టబడి ఉన్నాను. ఇది నన్ను సురక్షితంగా ఉంచుతుంది. Only love and positive energy flow to me and through me always. Only love and positive energy flow to me and through me always. ప్రేమ మరియు సానుకూల శక్తి మాత్రమే నా ద్వారా ప్రవహించాలి. ప్రేమ మరియు సానుకూల శక్తి మాత్రమే నా ద్వారా ప్రవహించాలి.
ఈ ప్రొటెక్షన్ రిచువల్ ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి. ఇన్నర్ వర్క్లో భాగంగానే కాకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రొటెక్షన్ రిచువల్ చేసుకొని వెళ్ళచ్చు. ఇది మనుషులకే కాకుండా మీ వాహనాలకు కూడా ఈ ప్రొటెక్షన్ రిచువల్ వేసుకోవచ్చు. రక్షణ కవచాన్ని వేసుకోవచ్చు. తర్వాత మీ థర్డ్ ఐ అంటే ఐబ్రో సెంటర్, కనుబొమ్మల మధ్యలో ఫోకస్ పెట్టి మీరు తెచ్చుకున్న నీటిపై చెయ్యను ఉంచి మీ ఐబ్రో సెంటర్లో దృష్టిని ఉంచి ఒక గోల్డెన్ లైట్ మీలో ప్రవేశిస్తున్నట్లుగా ఊహించుకుంటూ మీ ఐబ్రో సెంటర్ ద్వారా ఆ ఎనర్జీ మీ శరీరం అంతా ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఈ ఎనర్జీ మీరు చేతిని ఉంచిన పాత్రలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ ఉన్న నీటిని ఎనర్జైజ్ చేస్తున్నట్లుగా, అంటే ఆ గోల్డెన్ లైట్ ఎనర్జీ కానీ లేదా ఎటువంటి ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ ఆ నీటిలోకి ప్రవహిస్తోంది. Keep on observing your eyebrow center and your body. మనం కళ్ళు మూసుకోగానే మొట్టమొదట ప్రతి వారికి కూడా కనిపించేది నుదుట భాగమే, లేదా మనం కాన్సన్ట్రేట్ చేసేది అక్కడే. థర్డ్ ఐ, ఐబ్రో సెంటర్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. బ్రీతింగ్ మర్చిపోకండి. ఈ ఎనర్జీని నెమ్మదిగా ఆ పాత్రలో ఉన్న నీటిని శుద్ధి చేస్తూ ఎనర్జైజ్ చేస్తున్నట్లుగా ఊహించుకోండి. మీరు కళ్ళు తెరవవలసి ఉంటే మీ చేతులు రెండు రుద్దుకొని ఒకసారి మీ అరచేతుల వైపు చూస్తూ కళ్ళు తెరవచ్చు. కళ్ళు తెరిచి ఆ పాత్రలో ఉన్న నీటిని నెమ్మదిగా ఒక్కొక్క సిప్ తాగుతూ ఆ నీరంతా మీ శరీరంలోనికి ప్రవహించి మీ ఇన్నర్ బాడీని శుద్ధి చేస్తున్నట్లుగా ఊహించుకోండి. ఒక గుటక తాగిన తర్వాత కళ్ళు మూసుకొని నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ నీరు క్రిందకి ఎలా దిగుతోందో మీకు తెలుస్తుంది. తద్వారా మీ శరీరం అంతా శుద్ధి అవుతోంది అన్నట్లుగా ఊహించుకోండి. ఇలా కొంతసేపు నీటిని తాగిన తర్వాత ఆ నీటిని కిందన పెట్టేసుకోండి. మీరు తెచ్చిన నీటిని మొత్తం తాగాలని లేదు, అది మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. మీరు తాగగలిగినంత తాగండి. తర్వాత చివరి అంకంలో భాగంగా గ్రాటిట్యూడ్ అండ్ గ్రౌండింగ్. మీ కుడి చేతిని చెస్ట్ లేదా హృదయ భాగంలో పెట్టుకొని గుండెల మీద ఉంచుకొని మృదువుగా ఈ కింది విధంగా చెప్పండి. థ్యాంక్ యూ డివైన్ లైట్. థ్యాంక్ యూ సోల్. థ్యాంక్ యూ హయ్యర్ సెల్ఫ్. దివ్యకాంతి, దివ్యవాదములు, ఆత్మ,
వీటికి నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ డివైన్ లైట్. థ్యాంక్ యూ సోల్. థ్యాంక్ యూ higher self. This energy flows with me, blessing all I do today. ఈ శక్తి నా ద్వారా ప్రవహించి నేను చేసే ప్రతి మంచి పనిని ఆశీర్వదించుగాక. This energy flows with me, blessing all I do today. ఈ శక్తి నా ద్వారా ప్రవహించి నేను చేసే ప్రతి మంచి పనిని ఆశీర్వదించుగాక. అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని మీ క్రింది భాగం నుంచి చెట్ల వేర్లు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా మీ శరీరం నుంచి వేర్లు భూమి లోపలికి వెళుతున్నట్లుగా ఊహించుకోండి. మీ మూలాధారము నుంచి కానీ మీ తొడ భాగం నుంచి కానీ చెట్టు వేర్లు వలె నెమ్మదిగా భూమిలోనికి విస్తరిస్తూ ఉన్నట్లుగా ఊహించుకోండి. Visualize the roots grounding into Mother Earth. ఇలా కాసేపు కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీ చేతులు రుద్దుకుంటూ వాటిని కంటి మీద ఉంచుకొని మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో శ్రీమాత్రే నమః. స్వస్తి.